So, when a patient comes to you with a CKD stage 3 diagnosis and says, "Is my life over?" What do you tell them? కామన్ సెట్టింగ్ అండి ఇది మాకు. Mhm. సో సీకేడీ స్టేజ్ 3 అంటే సుమారుగా క్రియాటినిన్ 1.5 టు 2.5 ఈ రేంజ్లో ఉంటారు. సడన్గా ఊరికి ఒక మాస్టరల్ చెకప్లోనో వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఇంకా దే గెట్ సో డిప్రెస్డ్, అయిపోయింది నా జీవితం అని. కానీ ఈ రోజుల్లో దెర్ ఆర్ ఎక్సలెంట్ డ్రగ్స్. ఒకటి మూల కారణం ఏంటో టైంకి మనం కనుక్కోగలిగితే డిజీజ్ని కొన్నిసార్లు రివర్స్ చేశారు. నార్మల్ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని కేసెస్లో అది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మనకి వ్యతిరేకంగా వెళ్ళే రోగం అనుకోండి, స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు డిసీజ్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ రివర్స్ చేయలేకపోయినా మన డిసీజ్ ప్రోగ్రెషన్ని తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద డిసీజ్ ఇస్ ప్రోగ్రెసింగ్ అట్ 100 km స్పీడ్, ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు స్టాప్ ద డిసీజ్, కానీ డిసీజ్ స్పీడ్ని తగ్గించుకోవచ్చు. సో నేను ఒకవేళ ఆ పర్టికులర్ పేషెంట్ 5 సంవత్సరాల తర్వాత డయాలసిస్ వెళ్ళే పరిస్థితి, ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే 5 సంవత్సరాల తర్వాత డయాలసిస్కి వెళ్ళాలంటే దాన్ని మనం 10 ఏళ్ళకి వరకు పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. సో ఆ రోగం యొక్క తత్వం మనం ఎప్పుడు పట్టుకున్నాం, ఎప్పుడు ట్రీట్ చేసాం. వర్స్ట్ కేస్ సినారియో, కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అనుకోండి, యూ హ్యావ్ ఎ ట్రాన్స్ప్లాంట్. జనాలు డయాలసిస్ అంటే ఎంత భయపడతారంటే అదేదో గుచ్చేస్తారు, పొడి చేస్తారని. పాజిటివ్గా ఉండి పర్ఫెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి అని అనిపిస్తే చేతికి ఫిస్టులా అనే ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే రేపు రొద్దున మిమ్మల్ని మీరు డయాలసిస్కి రెడీ చేస్తున్నట్టు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ ఫిస్టులా అనేది స్టేజ్ 4 ఎర్లీ స్టేజ్ 5లో చేసేసుకోవాలి. అది చేయరు. వెయిట్ చేస్తారు, ఎమర్జెన్సీకి వస్తారు, మెడకి క్యాథెటర్ పెడతారు, డయాలసిస్ చేస్తారు. అప్పుడు దే స్టార్ట్ రియలైజింగ్, అయ్యో మనం తప్పు చేసాం, వీ షుడ్ హ్యావ్ గాట్ ఇట్ డన్ అని అనుకుంటారు. అంటే ఈ ఫిస్టులా అనేది లైఫ్ లైన్. ఇప్పుడు ప్రాబ్లమ్ని మనం చేంజ్ చేయలేనప్పుడు ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేసే విధానం మార్చుకోవాలి. అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఆల్ అవర్ పేషెంట్స్ టు లుక్ అట్ ద డిజీజ్ అండ్ వాట్ ఈస్ ద హోప్ ఫర్ దెమ్. మనం టైంకి ఇవి చేరుగా చేసుకోకపోతే సఫరింగ్ ఎలాగ పెరుగుతుంది పేషెంట్కి. ఫైనాన్షియల్గా మీరు ఐసీయూలోకి వెళ్ళి అడ్మిట్ అయ్యేదానికి, వార్డులో అడ్మిట్ చేసుకునేదానికి కనీసం 5 times డిఫరెన్స్ ఉంటుందిగా ఐసీయూలో ట్రీట్మెంట్కి. ఫ్యామిలీస్, ది అమౌంట్ ఆఫ్ మెంటల్ ట్రామా ఫ్యామిలీకి, పేషెంట్ ఐసీయూలో ఉండేదానికి వార్డులో పక్కనే కూర్చొని ఫ్యామిలీ ఉండి ట్రీట్మెంట్ చేసుకునే తేడా ఉండదా అండి? సో మనం రోగాన్ని ఎలా చూస్తున్నాం, ఎప్పుడు డాక్టర్ ఏం చెప్తే ఫిస్టులా తయారు చేసుకొని ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తాం. ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అసలు డయాలసిస్ అవసరం లేదు. స్టేజ్ 4లోనే డైరెక్ట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి వ్యాలిడ్ డోనర్ లా ప్రకారంగా గైడెడ్ వ్యాలిడ్ డోనర్ ఫ్యామిలీలో ఉంటే శుభ్రంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అసలు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్ వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ పేషెంటా అని కూడా తెలియదు.